తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏపీ సిబిసిఐడి మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సంజయ్ కు సుప్రీం నోటీసులకు సంబంధించిన వివరాలేంటి? ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక విభాగంలో గత 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అక్రమాల వ్యవహారంలో ముఖ్యంగా ఏపీ సిఐడి చీఫ్ గా కొనసాగుతూనే దాంతోపాటు అగ్నిమాపక శాఖ డీజీగా కూడా సంజయ్ వ్యవహరించారు. ఆ కాలంలో పలు ప్రాజెక్టులు చేపట్టామని, అదే సందర్భంలో పలు ఇంపార్టెంట్ పనుల కోసం అని చెప్పి విడుదల చేసినటువంటి నిధుల్లో అక్రమాలు చోటు చేస్తున్నాయి. దాంతో పాటుగానే ఒకటి రెండు సంస్థలకు నిధులు విడుదల చేసినటువంటి సంజయ్ ఆ సంస్థల ద్వారా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు, ఆ సంస్థ ద్వారా ఎలాంటి పనులు చేపట్టకపోగా నిధులు దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. సో వీటన్నిటిపైన విచారణ చేపట్టినటువంటి ఏపీ ఏసీబీ విభాగం యాంటీ కరప్షన్ బ్యూరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంజయ్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సంజయ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ముందస్తు బెయిల్ ఇస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ రోజు విచారణ చేపట్టినటువంటి జస్టిస్ అమానుల్లా, జస్టిస్ పీకే మిశ్రా, ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడినటువంటి ధర్మాసనం సంజయ్ కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పై సమాధానం చెప్పాలని ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణను ఈ నెలాఖరుకు చేపట్టనున్నట్టుగా స్పష్టం చేసింది. వెంకటేష్, ధన్యవాదాలు అరుణ్.